ఒక దొంగ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి తన బ్యాగ్లో 20 బంగారు బిస్కెట్లు తీసుకుని వెళ్లడం చూస్తాడు. దాంతో ఇతను వెంటనే ఆ వ్యక్తి పైన అటాక్ చేయకుండా తను ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వెళ్లి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అతని దగ్గర నుంచి ఆ బంగారు బిస్కెట్లని దొంగలించాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఇతను ఆ వ్యక్తి వెనకే నిలబడి అతని షూస్ ని తొక్కేస్తాడు. అతను వెనక్కి తిరిగి చూడగానే ఇతను ఏదో గమనించి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే ఇంకొక అబ్బాయి బంగారం ఉన్న ఆ వ్యక్తిని ఢీ కొట్టడంతో అతని పైన నూడిల్స్ పడిపోతాయి. దాంతో ఆ వ్యక్తి ఈ అబ్బాయి పైన చాలా కోప్పడతాడు. దానికి ఈ అబ్బాయి ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎందుకంటే దొంగలు ఈ వ్యక్తిని ఎలాగైనా వాష్రూమ్ వరకు తీసుకువెళ్లాలని ఇలా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అతను వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ బంగారం బ్యాగ్ ని పక్కన పెట్టకుండా తన కాళ్ల మధ్యలో గట్టిగా పట్టుకొని ఉంటాడు. దాంతో ఈ దొంగలు ఏమీ చేయలేక వెళ్లిపోతారు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఎర్ర టోపీలు వేసుకుని వచ్చి ఆ వ్యక్తితో కావాలనే గొడవ పడుతూ ఉంటారు. ఈ దొంగలు అతను గొడవల్లో బిజీగా ఉంటే ఆ బ్యాగ్ ని దొంగలించి ఎస్కేప్ అయిపోవాలని ప్లాన్ వేస్తారు. దాంతో ఆ బంగారం ఉన్న వ్యక్తి పోలీసులను పిలుస్తా అనడంతో ఆ దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో భయపడిపోయిన ఈ వ్యక్తి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. తన బంగారం అయితే దొంగలించబడలేదు, కానీ వాళ్ళు చేసే ట్రిక్స్ అన్ని ఇతను పోలీసులకి చెప్పడంతో ఆ దొంగల బ్యాచ్ మళ్ళీ యాక్టివేట్ అయ్యింది అని పోలీసులకి అర్థమైపోతుంది. ఆ తర్వాత పోలీసులు ఇతనితో నువ్వు మళ్ళీ స్టేషన్ కి వెళ్ళు, ఆ దొంగలు నీ దగ్గర దొంగలించడానికి ట్రై చేస్తే అప్పుడే మేము వాళ్ళని పట్టేసుకుంటామని అంటాడు. మరోవైపు దొంగలంతా ఒక మీటింగ్ పెట్టుకుని మనం నలుగురం వేరువేరుగా ఉండి టైం దొరికినప్పుడు దొంగతనం చేద్దామని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇతను బంగారు బిస్కెట్లు తీసుకుని స్టేషన్ కి వస్తాడు. పోలీసులు కూడా ఇతని చుట్టుపక్కల ఇతన్ని గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఎవరో కావాలనే కింద ఫ్రూట్స్ పడేస్తారు. అయినా కూడా ఇతను పక్కకి జరిగి ట్రైన్ ఎక్కేస్తాడు. ఇతను ట్రైన్ ఎక్కగానే పోలీసు కూడా ఇతనితో ట్రైన్ ఎక్కేస్తాడు. అప్పుడే పోలీస్ కి ఒకతను కనిపిస్తాడు. దాంతో పోలీస్ అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని అనుకుని ఆ దొంగని వదిలేస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి ట్రైన్ అంతా చెక్ చేసి నార్మల్ గా కిందకి దిగేస్తాడు. దాంతో పోలీసులకి డౌట్ వచ్చి బయటకి వెళ్లి చూస్తే అక్కడ ఒక బ్యాగ్ పెట్టి ఉంటుంది. ఆ బ్యాగ్ లో కేవలం ఇటుకురాళ్లు మాత్రమే ఉంటాయి. దాంతో పోలీసులు ట్రైన్ దిగి ఆ దొంగని వెతుకుతూ ఉంటారు. కానీ ట్రైన్ స్టార్ట్ అయిపోవడంతో ఆ దొంగ ఎప్పుడూ ఆ ట్రైన్ ఎక్కి ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. దాంతో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పోలీసులకి ఫోన్ చేసి చాలా కోప్పడతాడు. మీకు నేను ముందే కంప్లైంట్ ఇచ్చాను, అయినా కూడా మీరు నా బంగారాన్ని పోయేలాగా చేశారు అని చాలా కోప్పడతాడు. ఇందులో తప్పెవరిది, పోలీసులదా లేక బంగారం తెచ్చిన వ్యక్తిదా? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.